Hi everyone, welcome to ADL Physics channel. This is Dharma. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10th క్లాస్ ఫినిష్ అయిన వెంటనే డిఫరెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ బాగా చదువుకొని ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ లేకపోతే నీట్ ఆర్ ఎంసెట్లో క్రాక్ చేసి మంచి సీట్ తెచ్చుకోవడం కాకుండా డిఫరెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అవుతుంటారు. యాజ్ యూజువల్గా కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు ఫస్ట్ ఇబ్బంది పడే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద ఫిజిక్స్. వై డిడ్ ఫిజిక్స్ ఈస్ ద వెరీ టఫెస్ట్ అండ్ హౌ టు డీల్ ద ఫిజిక్స్ అని వాళ్ళు అనేసుకుంటారనమాట. సో దానికి సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ లేకపోవడం. కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ లేకపోవచ్చు. లైక్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కానీ లేదా కేజీబీయూలో చదువుకునే వాళ్ళకి కానీ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో చదివిన స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ లేకపోవడం వల్ల అలాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఫిజిక్స్ ఈజ్ ద వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్, దీన్ని నేను డీల్ చేయలేనేమో అనే ఆలోచనలో చాలామంది స్టూడెంట్స్ అలానే ఆలోచిస్తూ ఉంటారనమాట. స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నాను మీకు, ఫిజిక్స్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్. మీరు దాన్ని అర్థం చేసుకొని చదువుకుంటే దాని అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ లేనందువల్ల వాళ్ళు ఏంటంటే ఫిజిక్స్ అనేది చాలా కష్టంగా ఉంది, దీన్ని నేర్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. కేవలం అలాంటి స్టూడెంట్స్ కోసం మాత్రం నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఏడిఆర్ ఫిజిక్స్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో నా యొక్క వీడియోస్ని మీరు వాచ్ చేసుకోవాలి. నా యొక్క వీడియోస్ మీరు వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఓకే, థ్యాంక్ యూ.